సార్ 'బేబీ' గావచ్చు, మొన్నొచ్చిన వేరే చిన్న చిన్న సినిమాలు గావచ్చు, మ్యూజిక్ పరంగా సెన్సేషన్స్ క్రియేట్ చేసినాయి. ఈ సినిమా వరకు రికార్డింగ్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? ఇందాక తను అడిగింది కదా! తనకి కన్‌ఫ్యూజన్ అని డైరెక్టర్‌కి. నేను రాంగానే ఫస్ట్ సినిమాకి ఒక పాట చేసిన. అంటే జనంలోకి, మాస్‌లోకి తీసుకుపోయేలాగా ఒక కమర్షియల్ సాంగ్ చేసిన. వచ్చాడు. నాకు నచ్చలేదన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ రెండో పాట చేసిన. ఆ పాటని పక్కా ఒక రవితేజ గారి సినిమాలో ఇగ ఆ రేంజ్ సాంగ్స్ అవి. రెండో సాంగ్ చేసిన. నచ్చలేదన్నాడు. మూడో సాంగ్ చేసిన. నచ్చలేదన్నాడు. నేను అప్పుడు పీపుల్ మీడియాలో 'గరివిడి లక్ష్మి' అనే ఒక సినిమా చేస్తున్నాను. దానికి ఉత్తరాంధ్ర సింగర్ బయోపిక్ పెద్ద బ్యానర్ సినిమా. 20 పాటలుంటాయి దాంట్లో. నేను ఆళ్ళు ఏ సినిమాలో ఒప్పుకోవద్దు, మా సినిమాలోనే ఉండాలి అని నన్ను కండిషన్ పెట్టారు. కానీ ఈయన వల్ల ఈయన నీ నీ పాటల అభిమానిని, నువ్వే ఉండాలి ఈ సినిమాకి, నువ్వే ఉండాలంటే ఒప్పుకున్నా నేను. అరే నేను గింత పెద్ద సినిమా చేస్తున్నా, గాళ్ళేమో పాట చేయంగానే తీసుకొని పోతున్నారు. నీ సినిమా ఏంది, నువ్వేంది 3 పాటలు చేస్తే ఇప్పటికి ఒక్కటి కూడా ఓకే చేస్తలేను చేయను పో అని చెప్పి గొడవ పెట్టేసుకున్నాను నేను. తర్వాత వచ్చిండు ఒకరోజు మళ్ళీ ఈయన తీసుకొచ్చాడు. కన్‌ఫ్యూజన్ అనే దానికి చెప్తున్నా నేను. నేనంతో కొంత పేరుంది నాకు. సరే కమర్షియల్‌గా మనకి ఎంత బ్రేక్ వచ్చిందో తెలీదు గానీ, మనం ఏదో ఈడ రన్నింగ్‌లో అయితే ఉంటున్నాం మనం. అతను ఇప్పుడే కొత్త. ఒక టెక్నీషియన్ దగ్గరికొచ్చి 3 పాటల్ని రిజెక్ట్ చేయాలంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉండాలి? ఆయనకేం కావాలి సినిమా? అంటే అవి రిజెక్ట్ చేయడానికి చెడ్డ పాటలు కావు. బ్లాక్ బస్టర్ పాటలే అవన్నీ కూడా. మీరు ఏదో సినిమాలో వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తా అది. ఆయన రిజెక్ట్ చేసిన పాటల్ని. ఆయన ఒకటే చెప్పాడు, "నా సినిమాలో నాకు కథలో పాటలు కావాలి. కట్ చేస్తే పాటలు నాకొద్దు. నువ్వెంత పెద్ద పాటైనా ఇవ్వు. నా కథ ఆ పాట కూడా నా కథే చెప్పాలి. న్యాచురల్‌గా ఆ ఊర్లో ఆ అమ్మాయి మ్యాచ్డ్ అయింది. పెద్ద మనిషి ఏదో అయింది. ఆ పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు తీసుకెళ్ళి నాకు నువ్వేదో రాగాలు కట్టేసి కొత్త కొత్త పాటలు నాకొద్దు. ఆ పెద్ద మనిషి అయినప్పుడు ఏం పాడుకుంటారో అక్కడ నాకు అదే పాట కావాలి." సో, ఒక ఇద్దరు అబ్బాయి, అమ్మాయి వాళ్ళ కోరికలతో వాళ్ళు అప్పుడప్పుడే లస్ట్‌తో, ప్రేమతో దగ్గరవుతున్నప్పుడు కూడా నాకు తనేదో పాడాడు. ఎన్నో రాత్రులొస్తాయి గానీ అవన్నీ కొంచెం ఇమాజినేషన్ పాటలవి. నాకట్లొద్దు. నిజంగా వాళ్ళలో ఏం ఫీలింగ్స్ వస్తుంటే ఆ ఫీలింగ్సే పాట కావాలి. సో, అలాగా నాతో ఒక కొత్త రకమైన పాటల్ని నాకు ఇప్పటికీ ఉండే ఒక ఒక మాస్ పాట, ఒక కమర్షియల్ పాట పాడితే బాగుండేది. లక్కీగా అదేమైందంటే సురేష్ బాబు గారి చేతిలో పడ్డాక బెక్కం వేణుగోపాల్ గారు వీళ్ళందరూ మంగ్లీతో మొన్న పాట చేయించారు. ఇప్పుడు నేను హ్యాపీ దానికి. కానీ అంతకుముందున్న 4 పాటలు మాత్రం సినిమాలో కథలో ఉండే పాటలే. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా ఎక్కడ ఎలాంటి అరుపు రావాలి, ఎలాంటి చిన్న ఫీల్ అనేది ప్రతీది ఆయన మనిషి మా పక్కల కూర్చొని ఇంక మాతో చేయించేస్తాడతను. సో, పక్కా నేను చెప్తున్నాను. అంటే పాపం తనకి మాట్లాడడం వస్తుందో రాట్లేదో ఆ కన్‌ఫ్యూజన్‌లో మీకు సరైన వస్తలేడేమో గానీ, నేను గూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం కోసం సినిమా అంతా అయిపోయాక నా దగ్గరికొచ్చిందిది. నాకు కొంచెం మంచి ఇమేజ్ ఉంది. 'చిరంజీవి' ఏదో ఎమోషన్స్ చేస్తాడు, నాన్న పాటలు ఇలాంటివి, అమ్మ పాటలని ఊరి పాటలు చేస్తాడని. మనోడొచ్చి ఫస్ట్ హాఫ్ చూస్తున్నా వెనక కూర్చున్నాడు. నేను ఎప్పుడు వెనక్కి తిరిగి ఏంది నేను నేను ఏ సినిమా తీసుకొచ్చావు నా దగ్గరికి అని చెప్పి అనాలని, సీరియస్ అవ్వాలని చూస్తూనే ఉన్నాను సినిమాని అలాగా. కొంచెం సినిమా ఎళ్ళి ఫ్రీ ఇంటర్వెల్ ముందుకొచ్చేటప్పటికి, అప్పటిదాకా ఆ సినిమా అలా ఉండడానికి కారణమైన ఒక అది చెప్పాడు బ్యాంగ్ అక్కడ. నిజంగా అది లేకపోతే ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉండకపోయుంటే దీనికి అర్థమే లేదు. సెకండ్ హాఫ్‌కి, ఇంటర్వెల్‌కి అర్థమే లేదు. సో, నేను కన్విన్స్ అయిపోయాను. సెకండ్ హాఫ్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్‌లో ఒక అల్లరి చిల్లరి డైరెక్టర్ లాగా కనపడతాడు అతను. సరదాగా మామూలుగా తిరిగే డైరెక్టర్‌లాగా. కానీ సెకండ్ హాఫ్ వెళ్ళిన తర్వాత ఏ మెచ్యూర్డ్, సెన్సిబుల్ పెద్ద డైరెక్టర్‌లకి తీసిపోడు. నేను మీ అందరూ రాసి పెట్టుకోండి. 'భిక్షు' అనేవాడు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు. తమిళ్‌లో మీరు చాలామంది ఇలాంటి సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తీసే చాలామంది డైరెక్టర్లు మనకు లేరు అని మనం ఫీల్ అవుతాం కదా! అతనే. ప్లీజ్ అతన్ని రెస్పెక్ట్ చేస్తూ మీరు క్వెషన్స్ అడగండి.